విశాఖ జిల్లా టూర్ కి సంబంధించి డిప్యూటీ సీఎం ఆఫీస్ కొన్ని కీలకమైన సూచనలు జారీ చేసింది. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. పూల బొకేలు, శాలువాలు, మొక్కలు తీసుకురావద్దని సూచించారు. హారతులు పట్టడం, బొట్లు పెట్టడం లాంటివి కూడా చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం. సమస్యలపైన అర్జీలు ఇచ్చేందుకు కాన్వాయ్కి అడ్డుపడొద్దని ప్రజల్ని కోరింది పవన్ టీం. అంతేకాదు, కాన్వాయ్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేసే ప్రయత్నాలు కూడా చేయొద్దంటూ సూచించింది. అర్జీలు స్వీకరించడానికి ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సూచనలన్నీ ఖచ్చితంగా పాటించాలని కోరింది డిప్యూటీ సీఎం ఆఫీస్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖ జిల్లాలో పవన్ పర్యటించబోతుండటంతో ఈ జాగ్రత్తలన్నీ చేపట్టారు. అలాగే పవన్ ప్రయాణ మార్గాల్లో ట్రాఫిక్ తో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని యంత్రానికి ఆదేశాలు జారీ చేశారు.